హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనది. ఇది టీమిండియా చాన్నాళ్లు గుర్తుంచుకుంటుంది. 2 టెస్టులో 2.5 రోజుల వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా రద్దయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ఫలితం కోసం 4-5 రోజులపై ఆధారపడింది. టీమిండియా మాజీ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ బ్రాడ్ హడిన్ ఇప్పుడు టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత బ్యాట్స్మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన టీమిండియాను విజయ తీరాలకు చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా ఇదే ఆటను ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ కీలక ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి క్రికెట్ ఆడగలరని చెప్పుకొచ్చాడు. లిస్టెన్ ఆర్ పోడ్కాస్ట్లో హాడిన్ మాట్లాడుతూ కాన్పూర్లో భారత జట్టు డ్రాగా ముగించాలని కోరుకోలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ రిస్క్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోలేదు. రోహిత్కు ఒరిగేదేమీ లేదు. టెస్టు క్రికెట్లో ఇలాంటివి చూడడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. అలానే కాన్పూర్లో మ్యాచ్ గెలిచే అవకాశం ఉందంటూ ఆటగాళ్లను రోహిత్ ప్రోత్సహించాడు. టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడింది. సపోర్ట్ స్టాఫ్కి రోహిత్ శర్మకు సెల్యూట్ చేస్తున్నారు. అతను బలమైన కెప్టెన్. అతని క్రికెట్ స్టైల్ నాకు బాగా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.